మ్యాడ్ 2 ట్రైలర్ అయితే ఎదిరి మామూలుగా లేదు, చాలా బాగుంది. ఆ బీట్ కానిస్టేబుల్ అనేది ఇప్పుడు లేదు. బీట్ కానిస్టేబుల్ డ్రెస్ వేసినప్పుడు అర్థమైపోయింది రాక్షసు మనం దొరికిపోయావా. నాకు ఎందుకు ఆ సౌండింగ్ చాలా ఇష్టం. చాలా బాగుంది. బీట్ కానిస్టేబుల్ అన్నది కానీ నాకు చిన్న స్మైల్ వచ్చేది. సో బీట్ కానిస్టేబుల్ మీద ఒక చిన్న ట్రాక్ ఒకటి వేసాం. అంటే మనల్ని లాస్ట్ టైం ఫస్ట్ పార్ట్ లో లేడీస్ హాస్టల్లోకి వెళ్తారు కదా, బుర్కాలు వేసుకుని. సో అలాంటి ఒక ఎపిసోడ్ అనమాట. ఒక 20 minutes ఎపిసోడ్ ఉంటుంది. ఉంటుందండి, 15 minutes ఉంటుంది. యా సూపర్ సార్. సార్ ఈ నాకు ఒకటే అర్థం కాదు, ఎట్లా వస్తాయి ఈ థాట్స్ అన్ని? ఎందుకంటే అనుకునేటప్పుడు చాలా ఈజీ, లొకేషన్లో ఈ సీన్స్ రాసేటప్పుడు కొంచెం కష్టం. ఎందుకంటే మ్యాడ్ 1లో నేను ఒకసారి చెప్తాను. ఈ డార్క్ను ఒక అతను హాస్టల్కి వస్తారు. హాస్టల్కి వచ్చినప్పుడు ఒకడు పొల్లు ఊడిపోయి రక్తం పట్టుకుని ఇట్లా వెళ్ళిపోతాను. ఏంద్రా అంటే ఓపెనర్ అందరం మామ చిగురు పోయిందంటే చిగురు పోని అని పాట పాడుతూ ఉంటారు. ఐడియా స్పాంటేనియస్ ఎలా వస్తుంది ఐడియాస్ అన్ని? అదే సార్, అంటే ఏదైనా ఇప్పటి వరకు చూడండి, ఏదైనా స్క్రీన్ మీద చూపించాలన్న ఒకే ఒక ఇంటెన్షన్ సార్. బాగా తెలిసిన సెటప్, దాంట్లో ఏదైనా కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఒకటి పడాలి, లేదా ఇలాంటి జోక్స్ ఉంటాయి కదా. యాక్చువల్లీ మా ఫ్రెండ్, మా అసిస్టెంట్ డైరెక్టర్ది వాళ్ళ మేనల్లుడిది ఫంక్షన్ ఉండింది ఇక్కడే నల్గొండలో. వెళ్ళాము, వాడు అక్కడి నుంచి ఇట్లా బీర్ తీసేస్తున్నాడు. అరే ఉంటా చిగురు పోతుంది అని అన్నాను. చిగురు బోనియా అని మా ఫ్రెండ్ అన్నాడు. ఒరే నీ అమ్మ ఇదేదో భలే ఉంది. సో దాంట్లో నుంచి ఇది లాగచ్చా అని చెప్పేసి చాలా వరకు రియల్ లైఫ్లో మన చుట్టూ చాలా ఫన్ జరుగుతుంటాం. దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి పట్టుకోగలిగితే బాగుంటుంది సార్. నిన్న మన హీరోలను కూడా హీరోలను అడిగితే ఒక ట్రాక్ ఉంది, వెన్నెలా గురించి చెప్పేటప్పుడు జిరాక్ షాప్ జనార్దన్ చెప్తూ ఉంటే అతను నోట్లో గొడ్ల కొక్కి చెప్తూ ఉంటాడు. అతను ఒక జుట్టు పోలాడు వస్తాడు, ఈడిని తీసుకొచ్చాడు, ఆ కరెక్ట్ అయ్యి తీసుకొచ్చా సార్. అంత షార్ప్గా డైలాగ్స్ అది అడిగితే భలే చెప్పారు వాళ్ళు. ఎట్లా ఆ చిన్న ఏంటంటే ఆడ రావటం, వాడు ప్లస్ జిరాక్ షాప్ జనార్దనం వీడెవడరా జుట్టుపోలు గడ ఎవడరా అంటాం. ఫస్ట్ ఈ జుట్టుపోలు గడ చిన్న భలే పేర్లు సార్. ఎలా వస్తాయి అనేది నాకు ఇప్పటికి అదే అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి అన్న ఒకే ఒక్క థాట్ తోటి. సో ఇప్పుడు ఆడ క్యారెక్టర్ వచ్చేసాడు అన్న, బట్ ఎవడో తెలియదు మనకు. నేను యాక్చువల్లీ నిజంగా జరిగింది ఏంటంటే సెట్లో చూసామండి, భలే ఉన్నాడు. నేను అది ఎలా పెట్టామంటే, లడ్డు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, వెనక్కి తిరిగి చూస్తే అమ్మాయి కదా అబ్బాయి, వాడు ఇంత పెద్ద జుట్టు వేసుకొని అలా ఉన్నాడు అనమాట. సరే వాడిని కూడా తీసుకెళ్దా క్లైమాక్స్ అని చెప్పి తీసుకెళ్దా. మరి ఇక్కడ లాజిక్ చెప్పాలి కదా, ఏంటి వీడు ఎవడరా అసలు ఏమో ఫైరోలో కనెక్ట్ అయ్యి తీసుకొచ్చేసినాం అంటే దీనికి ఎందుకు అడుగుతున్నావు, డిస్కషన్ ఎందుకు పెడుతున్నావు, నువ్వు కిడ్నాప్ అయినడువి అన్న సెన్స్లో. సో అదేమన్నా వేరే ఫన్ వస్తుందేమో అనేసి, అదే నా కొత్త ఫన్ ఏదైనా చేయాలని ఎప్పుడు ఇలాంటి రాసినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కానీ కనెక్ట్ అవ్వరేమో అన్న ఒక భయం ఉంటుంది. లేదు సార్, చాలా బాగా కనెక్ట్ అవుతాం. నేను ట్రైలర్లో కూడా మనం ఎవరు కామ్ చేయకూడదురా అని ఇట్లా మనోడు సిగరెట్ వేస్తాడు సార్. అరే సూపర్ అన్న, అది దాని గురించి ఎక్కువ మంది ఎవరు పట్టించుకోలేదు. అంటే ఎప్పుడు చిన్న పెదనన్న ఈ జోక్స్ సోంపాపిడి బాయ్ ఓకే బాయ్ అని, బట్ మీరు అది పట్టుకోరు, అది ఫ్లోలో బాగుంటుంది. ఫ్లోలో చాలా బాగుంది. కరెక్ట్. ఆ చిన్నవి భలే పేలుతున్నాయి సార్. అవును, ఆ ఇంట్లో కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడున్న ట్రెండ్ ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోతున్నారు. 1 2 మీరు సినిమా పెట్టంగానే వచ్చే డైలాగ్ చెప్పేస్తున్నారు ఇంట్లో. అవును, అంత ఇదైపోయింది. సరే, మ్యాడ్ వచ్చినప్పుడు మీ మీద కానీ సినిమా మీద కానీ పెద్ద అంచనాలు లేవు. ఫ్లాట్గా వచ్చారు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. బట్ దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఏమాత్రం రీచ్ కాకపోయినా మీ మీద డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మ్యాడ్ 2కి భీకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మ్యాడ్ 1 మించి ఉండాలి, 10 times ఉండాలి. కరెక్ట్. దానికి ఎట్లా హోంవర్క్ చేశారు? అది ఎక్కువ వర్క్ అంతా మన క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యాయి కదా, ఈ క్యారెక్టర్స్కి కొత్త సిచ్యువేషన్లు ఎలా పెట్టాలి అన్న దాని మీద ఎక్కువ వర్క్ చేసాం. తర్వాత ప్రతి ఒక్కరు బాయ్స్కి ఫస్ట్ పార్ట్ సక్సెస్ అవ్వడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ చాలా ప్లస్ అయింది సినిమాకి. తర్వాత రైటింగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను. అంటే మార్నింగ్ సెట్కి వెళ్ళే టైంలో కూడా ఇంకో కొత్త జోక్ వేయచ్చేమో అని. సో ఇది క్రిస్ప్ రన్ టైం అన్న, 2 hours 7 minutes ఉంటుంది. ఈ 127 minutes కంప్లీట్గా నేను కనీసం మిమ్మల్ని ఒక 100 నిమిషాలు, మిగతావి ఆ టైటిల్స్, సాంగ్స్, ఆ ఎగ్జైట్మెంట్ అవి పక్కన పెడితే మిగతా 100 నిమిషాలు మిమ్మల్ని నవ్వించాలని చేసాం. 99% సక్సెస్ అన్నాం సార్. కత్రోం కా కిలాడి శృతి ఆ అమ్మాయి మంచి లవ్ స్టోరీ చెప్పారు. చివరిలో మనోడు వచ్చాడు. తర్వాత వెన్నెలా వస్తుంది, తర్వాత జెన్నీ క్యారెక్టర్ వస్తుంది. వీళ్ళందరినీ కాకుండా కొత్తగా పెట్టడానికి, ఎందుకంటే మంచి ట్రాక్లు ఇవన్నీ బాగున్నాయి, లవ్ ట్రాక్లు ఇవన్నీ కాకుండా కొత్తగా రావటం ఎట్లా? అంటే మనం ఏం చేసామంటే అన్న, అశోక్ అనేవాడు జెన్నీతో లవ్లో ఉన్నాడు, దామోదర్ అనేవాడు వెన్నెలతో లవ్లో ఉన్నాడు.
రామ్ గారు వీడు చేసిన ఒక పని వల్ల చిన్న బ్రేకప్ మ్యాటర్ నడుస్తుంది, మళ్ళీ ప్యాచప్ అవుతారా లేదా అన్న గోల్లో ఉన్నాం. సో వీళ్ళ ముగ్గురు వీళ్ళ లవ్ స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒక 7 రోజులు అంటే మనం ఇంట్లో భార్య బిడ్డలను వదిలేసి ఫ్రెండ్స్ తోటి పోదామని వచ్చినట్టుగా వీళ్ళ ముగ్గురు ఈ లవ్ స్టోరీలను కాదనుకుని, అంటే కాదనుకోవడం అంటే నా ఉద్దేశం గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇదిగో నేను పెళ్లికి వెళ్తున్నానని చెప్పేసి వీళ్ళు వచ్చారండి. ఈ పెళ్లిలో జరగాల్సినంత హడావిడి జరిగి అక్కడ నుంచి ఆ ఫ్రెండ్ని గోవాకి తీసుకెళ్ళి ఆ గోవా అయిపోయేలోపు సినిమా అయిపోతుంది. అంటే వీళ్ళ ప్రజెన్స్ ఇక్కడ మనకు అవసరం రాలేదండి, పెట్టినట్టు ఉంటది అని అనిపించింది. ఫోర్స్డ్గా ఉంటదండి. ఎందుకే లడ్డు పెళ్ళి అవుద్దా? లడ్డు పెళ్ళి అదే కదన్నా సినిమా అంతా, లడ్డుగడి పెళ్ళే. సో అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. అవ్వదు అనిపిస్తుంది అన్న, అవ్వకపోతే బాగుంటుందా అయితే బాగుంటుందా? అయితే బాగుంటది. ఒక పిల్లడు వస్తాడు కదా, లగ్గానికి 3 రోజులు టైం ఉంది, ఈ లోపు శక్తులు వస్తాయని కానీ వీళ్ళు వచ్చేస్తారు. అక్కడ బీట్ కానిస్టేబుల్ డ్రెస్సులు ఇవన్నీ వేస్తున్నారు, నాకు తెలిసి అవదేమో అనిపిస్తుంది. అవ్వకపోతే బాగుంటుందేమో అనిపిస్తుందా, లేకపోతే 3కి బాగుంటుంది సార్ అన్న? మ్యాట్ 3కి బాగుంటుంది అంటారా? అయితే ఓకే. సరే వంశీ గారు, ఎందుకంటే నిన్న మొన్న మిమ్మల్ని ఎంట్రీ చేసినప్పుడు మన సంతోష్ సంగీత్ చేసినప్పుడు అక్కడక్కడ క్లైమాక్స్లో కానీ మొత్తం చూశాను, క్లైమాక్స్లో ఎక్కడో క్రైమ్ అనేది కొంచెం అంత ఇదిగా ఉండదు అని చెప్పారు. అది మీడియా ముందు కూడా చెప్పారు. అట్లా చెప్పడం వల్ల మీకు ఇబ్బంది లేదా? ఎందుకంటే మేము ఊహించుకుని వస్తాం కదా, క్రైమ్ మీరు అనుకున్నట్టు ఉండదు, ప్లస్ చాలా లైటర్ వేవ్లో ఉంటుంది అనేది చెప్పారు. ఎస్, అంటే నేను ఓపెన్ చేయడమే అలా ఓపెన్ చేశాను. వర్కీ క్యారెక్టర్స్ అవి. అంటే ఇప్పుడు మనము ఢిల్లీ వెళ్ళి సినిమా ఉంటుంది, ఢిల్లీ వెళ్ళిలో వాడు వచ్చేసి లోపలికి పోవడానికి వాడు తలుపు తట్టి సార్ లాండ్రీ అంటాడు. మనకు నవ్వే వస్తుంది. సో బట్ వాళ్ళు చిన్న సీరియస్నెస్ ఉంటుంది. సో దాన్ని చూపించడానికి వాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎదురు. సో ఆ ఫన్ మిస్ అవ్వకుండా అలాంటి కొర్కి వ్యాకీ క్యారెక్టర్స్ ఉంటాయి. దాన్ని మనము ఇప్పుడు వాడు ఏంటి, వాడు అందరిని చంపుతుంటాడు, గన్లు ఎత్తుకుని మిషన్ గన్లు ఎత్తుకుని తిరుగుతుంటాడు. సో ఈ జోన్లోకి తీసుకెళ్లకుండా ఆ ఫన్లోనే ఉంచాను. ఈ ఫిర్హేరా ఫెరీ ఇట్లాంటివి హిందీలో చాలా సినిమాలు చేశారు, వెల్కమ్లు, గోల్మాల్లు, ధమాల్లు ఇట్లాంటివన్నీ చేశారు వాళ్ళు. సో మన దాంట్లో అట్లాంటి సినిమాలు రాలేదు, అంటే అంత వ్యాకీగా వెళ్ళరు మనం. సో మనం అలా వెళ్తూ మన నేటివిటీని కాపాడే క్యారెక్టరైజేషన్స్ పెట్టుకున్నాను. సో ఇది కంప్లీట్గా ఫ్రెష్గా ఉంటాయి క్యారెక్టరైజేషన్స్ అన్ని. మామూలుగా అందరూ అన్న ఇప్పుడు మ్యాడ్ మన బాయ్స్ గురించి మాట్లాడుకుంటారు, లడ్డు గురించి మాట్లాడుకుంటారు, కానీ ఈసారి సీనియర్స్ అవుట్ పర్ఫామ్ చేశారన్న వీళ్ళతో ఈక్వల్గా. అంటే లడ్డు గారి ఫాదర్ మన మురళి గారు సినిమా త్రూ అవుట్ ఉంటారు అన్న. ఈసారి లాస్ట్ టైం 2 సీన్లే పెట్టగలిగారు నేను. సో అప్పుడు కొంచెం రిగ్రెట్ అనిపించింది, అరే ఇంకొక సీన్ ఉంటే బాగుండేది దీనికని. ఈసారి సినిమా మొత్తం ఉంటాడు అన్న. రఘుబాబు గారు చాలా ఇంపార్టెంట్. అదే అడుగుతుంటారు, రఘుబాబు కాలేజీ ప్రిన్సిపాల్కి గోవాలో ఏం పని సార్? పాపం ఆయన ఇలాంటి బ్యాచ్ని చూసి లైఫ్లో వాళ్ళని చూడొద్దని రెస్టారెంట్ పెట్టుకున్నాను, అక్కడికి కూడా తగలండారు. సో ఇంక చూసుకోండి, ఇంకా ఐడియాలోనే ఒక ఫన్ వచ్చేస్తుంది మనకి, ఇంకా ఆ ఫన్లో కొట్టుకెళ్ళిపోతుంది వాళ్ళు. ఏంటి సార్ మురళి గారు ఏంటి టవల్ తీసి చూపిస్తున్నాడు ఎవరికి? బాబా అంటే మామూలుగా నేను చూసా ఇంట్లో పెద్దలు చాలా మంది వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, మన ఇంట్లో ఏముంది షర్ట్ లేకుండా తిరుగుతుంటారు, వాళ్ళు ఆ జోన్లో ఉంటాడు అన్న. పాప ఆయన వీళ్ళు వచ్చారు ఎగ్జైట్మెంట్, అరే డీడీ అన్నాను అనమాట. అంటే పెదనాన్న సరే చిన్న పెదనాన్న అంటే పాప అక్కడ జరిగినటువంటి ఒక ఇబ్బంది ఉంటుంది కదా, అలాంటి ఇబ్బంది నాకు జరిగింది ఒకసారి. సో అది ఇట్ వాజ్ వెరీ ఆక్వర్డ్లీ ఫన్నీ అనిపించింది అన్న. సో అందుకని అలా పెట్టాను. మ్యాక్సిమం లైఫ్లో జరిగినవి పెడతా ఉంటారు మ్యాక్సిమం. అదే అన్న మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారదు. అదే సీన్ 5-6 మంది చూసుంటాము, బట్ దాన్ని సీన్ చేయాలని వాళ్ళకి అనిపించకపోవచ్చు, కొన్ని సీన్ చేయాలని నాకు అనిపించకపోవచ్చు, ఆయనకు అనిపిస్తుంది. అనుదీప్ అవి వేరేగా ఉంటుంది, నాది వేరేగా ఉంటుంది సేమ్ సీన్ మీద. సో ఆ రకంగా ఎక్కువ రియల్ లైఫ్లో చాలా ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు నాకు అనిపిస్తుంది. వాళ్ళ ఇన్నోసెన్స్ని మనం కరెక్ట్గా క్యాప్చర్ చేసి స్క్రీన్ మీద పెట్టగలిగితే ఫ్రెష్గా ఉంటుంది అది. సార్ మ్యాడ్ 1లో మెయిన్ సీన్లన్నీ బాగుంటాయి. నాకు చిన్న పాయింట్ కనెక్ట్ అయిన చిన్న ఏంటంటే, వీళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉండగా ఈయనకి ఎవరో గుండు ఆయనకి ఫోన్ వేస్తారు, ఒరే ఎగ్ పఫ్ వెళ్ళని. అవును, పత్తి ఎవడో ఎలా వేస్తారా, ఈ నెంబర్ ఎలా దొరికిందా బ్లాక్ చేసేమంటారు. చిన్నదే పాయింట్ చదవకటి. కానీ తర్వాత వీళ్ళు ముందు తాగుతూ చర్చలు చేస్తున్నాము, రాత్రి డాన్స్ చేస్తారు, రాత్రి సఫలు చాలా కష్టాలు పడ్డామని కానీ 2 బాటిల్ పైకి లేపుతారు. అవన్నీ కాలేజీలో జరిగిన వెరీ అంటే చాలా హ్యాపీగా ఉందన్న. అది ముందుదైతే అసలు ఎవరు గుర్తు కూడా పట్టలేదు. అవును, నాకు భలే నచ్చింది అది. నేను రాసేటప్పుడు భలే ఎంజాయ్ చేసా. అట్లీస్ట్ మీరు కనెక్ట్ అయ్యారన్న చాలా హ్యాపీ. పత్తుడు ఆడి ఫోన్ చేస్తారు కదా ఎగ్ పఫ్ అని. కరెక్ట్ అన్న. రెండోది నాకు ఏంటంటే చాలా బోరింగ్ సీన్ అన్నది. ఒకసారి మీరు ఆలోచించండి,
కాలేజ్కి యాన్యువల్ డే వస్తుంది, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయాలని చెప్పాలి. ఏంటి దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఆడియన్స్ ఏం పాటించగలరు, లాజిక్ కోసం పెట్టలేము మనం. ఏదన్నా కామెడీ చేద్దామని అనిపించినప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, అరే నేను ఇంటి కింద ఉన్నారా అని, వాడు ఇంట్లో బయలుదేరి ఉంటాడు. కానీ ఇక్కడ వాళ్ళు సొల్లు చెప్తారు చూడండి అన్న, రాత్రంతా మేము చాలా కూలంకషంగా చర్చించామని, తాగడం, ఎంజాయ్ చేయడం. సో ఇలా ఏదైనా దీన్ని ఫన్ చేస్తే బాగుంటుందని. బట్ అది థియేటర్లో భలే వర్కౌట్ అయింది. ఆ సీన్ వల్లే ఇప్పుడు స్వాతిరెడ్డి ఫుల్ సాంగ్ అయింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ చేయాలి అన్న ఐడియా వచ్చింది, థియేటర్లో భలే ఎంజాయ్ చేశారు ఆ పాట. అది మనోడు సంగీత్ వీళ్ళని కోచ్ చేసే విధానం కానీ పాపం వేపనోడు వాడికి ఎగ్గ తినిపించేసి తినిపించడం శాపం తగులుతుంది. వాడు లడ్డు ఏమో బాల్ నాకు ఇవ్వట్లేదు నేను వెళ్ళిపోతాను అంటాడు కదా, బాల్ ఇస్తలేదు బే అంటాడు వాడు. చాలా చాలా ఫన్ సార్. అటువంటి ఫన్ ఏదైతే వన్లో ఎంజాయ్ చేసామో హిలేరియస్గా, అదే ఫన్ 2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% అన్న. ఈసారి అది మీరు కాలేజ్ ఫన్ చూస్తారు కదా, ఇప్పుడు పెళ్లిలో ఫన్, గోవాకి వెళ్ళినప్పుడు ఫన్. అంటే ఇప్పుడు మనం గోవాకి వెళ్ళామనుకున్నా, గుడికి అయితే వెళ్దాం, బీర్ తీసుకుందాం, తాగుదాం అని అనుకుంటుంటారు. ఈ ప్రాసెస్లో పోలీసుడు ఎదురెదురు పడితే ఆ పోలీసుడు వీళ్ళు ఎట్లా ఇబ్బంది పెడతారు, ఆ ప్రిన్సిపల్ని ఎట్లా ఇబ్బంది పెడతారు, దొరికిన ప్రతి ఒక్కడికి టార్చర్ చూపిస్తారు అక్కడ వీళ్ళు, కావాలని కాదు తెలియక. ఆ ఇన్నసెన్స్లో నుంచి వచ్చే ఆ ఫన్ చాలా బాగుంటుంది. మీరు ఏదైతే లైక్ చేశారో మ్యాడ్ 1లో, సో అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి మ్యాడ్ 2లో, న్యూ జోక్స్. సూపర్ సార్. సార్ వంశీ గారు మనం చెప్పడం ఫస్ట్ హాఫ్ చూశాను, నేను ఎప్పుడు నవ్వనండి, నాకే నవ్వు వచ్చింది. ఆయన చాలా, మీరు కూడా చెప్పారు ఒకసారి, వంశీ గారు పెద్దగా నవ్వరు, దీంట్లో ఏముంది ఆయన టక్మాట. అటువంటిది సెకండ్ హాఫ్ చూడలేదు అన్నారు. అవును, అప్పటి చూసారా? సూపర్. మనది ఎప్పుడు అర్థం మ్యాడ్ 1 కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా హిలేరియస్ ఉంటుంది. సో దీంట్లో కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా హిలేరియస్ ఉంటుంది. ఓకే, సూపర్ సార్. 28th వచ్చేసేది ఫస్ట్ టికెట్లు తీసుకునేది మా ఫ్యామిలీ. ఎప్పుడు వస్తాం? మా చిన్న పాప అయితే 7 సంవత్సరాలు, 7.5 years. అది మాత్రం 28th బ్లాక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. పాపకు హాలిడేస్ వచ్చేస్తాయి కదా, వచ్చేస్తాయి. సూపర్ సార్. అందుకని ఏకరగా వెయిట్ చేస్తారు. కరెక్ట్గా దానికోసం ప్లాన్ చేసారు అనుకున్నా, పిల్లలకి ఎగ్జామ్ అయిపోవాలి, కరెక్ట్గా ఆ టైంకి రావాలని. ఇది క్రిస్ప్ రన్ టైం ఉంటుందన్న, 127 minutes మీరు ఫుల్ ఎంజాయ్ చేసేటట్టు ప్లాన్ చేసి ప్యాకేజ్ చేసినాం మొత్తం సాంగ్స్ అన్నీ.